కరీంనగర్లో కాల్పుల కలకలం సృష్టించాయి. జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పులు జరిగాయి. జ్యువెలరీ షాప్లోకి చొరబడ్డ నలుగురు దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి బంగారం అపహరించారు. నలుగురు జ్యువెలరీ షాప్ సిబ్బందికి గాయాలయ్యాయి. కరీంనగర్లో కాల్పుల కలకలం సృష్టించాయి. జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పులు జరిగాయి. జ్యువెలరీ షాప్లోకి చొరబడ్డ నలుగురు దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి బంగారం అపహరించారు. నలుగురు జ్యువెలరీ షాప్ సిబ్బందికి గాయాలయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, జ్యువెలరీ షాప్లోకి నలుగురు దుండగులు చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఏ విధంగా విచారణ జరుపుతున్నారు? అంటే కరీంనగర్ లో ఒక సంచలనంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి సంఘటన ఇప్పటివరకు అయితే ఇట్లాంటి జరగలేటువంటి పీఎంజే జ్యువెలర్స్, ఇది జ్యోతి నగర్ లో ఉంటుంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఎవరు 4 నుంచి 5 అని చెప్తున్నారు. సరి అనేటువంటి సమాచారం అయితే మనకు తెలియదు. కానీ మొత్తం మీద 5 దుండగులు వచ్చినారని చెప్తున్నారు. మొత్తం మీద ఈ 5 వచ్చిన తర్వాత లోనికి వెళ్ళి తమకేదో ఒక ఆర్నమెంట్ కావాలని చెప్పినట్టుగా చెప్తా ఉన్నారు. కానీ వచ్చిన వాళ్ళు కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి బంగారాన్ని అంతా కూడా దోపిడీ చేసే యత్నం చేసినప్పుడు వీళ్ళకు పెనుగులాట జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ పెనుగులాటలో తుపాకులతో వచ్చినటువంటి వీళ్ళు ఒక 2-3 మీద ఫైరింగ్ జరిపినప్పుడు పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని తెలుస్తోంది. అంటే 2-3 మీద మాత్రం ఫైరింగ్ జరిగిన నేపథ్యంలో ఇక్కడ అంటే షాపు ముందర కూడా మనకు బ్లడ్ కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళను హాస్పిటల్ తరలించినప్పుడు ఆ బ్లడ్ అంతా కూడా పీఎంజే జ్యువెలర్స్ ముందు పడింది. అంటే ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందనేది మనకు అర్థమవుతుంది. అంటే తెనుగులాట కూడా బాగా జరిగినట్టు తెలుస్తుంది. జరగడమే కాదు, ఆర్నమెంట్స్ అంటే ఇది మధ్యలో ఉంది. కరీంనగర్ పట్టణానికి నడి బొడ్డులో ఉన్నటువంటి పరిస్థితి, పక్కన కోర్టు ఉంటుంది. ఈ నడి బొడ్డున్నటువంటి పరిస్థితి ఈ దగ్గర అంటే ఇలాంటి దుండగులు 4 నుంచి 5 బైక్లపై వచ్చారని చెప్తున్నారు. అంటే కొంతమంది 4 వచ్చారనుకుంటా, 5 అంటే యాక్చువల్ ఎంతమంది వచ్చిందనేది మాత్రం మనకు ప్రత్యక్ష సాక్షుల ద్వారా అయితే మాత్రం తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం అయితే ఆ 4కి సంబంధించి వీళ్ళు వచ్చిన తర్వాత కాల్పులు జరిగిన నేపథ్యంలో 3 తీవ్ర గాయాలు కాదు, ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉందని తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ప్రభుత్వ హాస్పిటల్ కరీంనగర్ హాస్పిటల్ తరలించారు. కానీ దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇది కరీంనగర్ లో ఒక సంచలనంగా చెప్పొచ్చు. పీఎంజే జ్యువెలర్స్, ఇది పక్క జ్యోతినగర్ మెయిన్ సెంటర్. అంటే పక్కన రోడ్డు ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా జనాలు 24 hours తిరుగుతూ ఉంటారు. వాళ్ళ డే టైం. ఈ టైంలో ఇలాంటి సంఘటన జరగడం మాత్రం కరీంనగర్ జిల్లాలో ఈ యొక్క సంచలనంగా భావించవచ్చు. ఏదేమైనా కానీ మొత్తం మీదైతే ఇలాంటి సంఘటన జరగడం మొదటిసారిగా చెప్పొచ్చు. అందులో టౌన్ మధ్యలో జరిగింది. అయితే ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి పోలీసులు పెద్ద ఎత్తున వచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే సంఘటన ఎలా జరిగింది, ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరెవరు వచ్చారు, అసలు ఎంతమంది వచ్చారనే దాని మీద మాత్రం దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అమూల్య. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.